హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా బిడ్డ పెరిగే కొద్దీ మీకు మీ చావు ఒక్కొక్క మెట్టు దాటి మీ దగ్గరికి వస్తుంది అంటూ కన్ను మూస్తుంది మీ అమ్మగారు. ఆ తర్వాత అందరూ చనిపోయారని కన్ఫర్మ్ చేసుకుని మన దగ్గరికి వచ్చారమ్మా వాళ్ళు. ఇక ఊరి వాళ్ళందరికీ మెలకువ వచ్చి లేచి మాకు ఏమైందా అని వాళ్ళల్లో వాళ్ళు ఎవరికి వాళ్ళు అనుకుంటూ లోపలికి వెళ్ళి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ బాధగా, అయ్యో ఆనంద్ వర్మ గారు, ఏమైంది మీ అందరికీ? ఎవరు మిమ్మల్ని చంపింది? ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ఇంత జరుగుతున్నా కూడా మాకు ఎవరికీ ఎందుకు తెలియలేదు? ఏమీ తెలియకుండా ఇలా స్పృహలో ఎలా లేము? అయ్యో, మిమ్మల్ని కాపాడుకోలేకపోయామే, మమ్మల్ని క్షమించండి అని ఏడుస్తూ బాధపడుతూ మీ వాళ్ళందరికీ వాళ్లే దగ్గరుండి కర్మకన్నలు జరిపించారు ఊరి జనం. ఆ తర్వాత నీ గురించి వెతికారని, ఎంత వెతికినా నువ్వు కనపడలేదని చాలా బాధపడ్డారు అని నాకు తెలిసింది అని చెప్పాడు రఘురాం. మరి నా కోసం వెతికిన విషయం మీకెలా తెలిసింది నాన్న అని అడిగింది గీత. నాకు ప్రసాద్ చెప్పాడమ్మా. ప్రసాద్ మన ఊరే తల్లి. అసలు మనది రామాపురం. అక్కడే మీ ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి. కానీ మీ నాన్నగారు బిజినెస్ విజయవాడలో మొదలుపెట్టారు. అందుకని మీరు విజయవాడలో ఉండాల్సి వచ్చింది. బాగా ఎదిగారు. కానీ ఊరు వాళ్ళందరికీ మీరన్నా మీ కుటుంబం అన్నా చాలా గౌరవం. ఎందుకంటే వాళ్లకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ముందుండి చూసుకునేది, ఆదుకునేది మీ కుటుంబమే. అందుకే మీరంటే ఎన్నలేని గౌరవం వాళ్ళకి. ఇక నీ పుట్టినరోజుకి వాళ్ళని రప్పించారు మీ నాన్న. ఎందుకంటే వాళ్ళంతా నిన్ను ఆశీర్వదించాలి అని, వారి ఆశీస్సులు నీకు ఉండాలని. కానీ అనుకోకుండా ఇలా జరిగింది. కాదు, అలా చేశారు వాళ్ళు. నీ కోసం వెతికించాక నువ్వు కనపడలేదని బాధపడుతూ తిరుగు ప్రయాణం అయ్యారు ఊరు వాళ్ళంతా. అప్పుడే ఎక్కడ ఊరు వాళ్ళందరికీ అనుమానం వస్తుందో తమ మీద అని చెప్పి మీ ఇంటికి వెళ్ళి ఊరి వారితో ఎవరో శత్రువులు ఇలా మత్తుమందు భోజనంలో కలిపారని, అది తినడం వల్లే మీరందరూ స్పృహ కోల్పోయారని, కాదు తప్పేలా చేశారు అని, ఆ తర్వాత మీ తాతగారిని, నాన్నగారిని, అమ్మగారిని, మిగిలిన వారందరికీ కూడా విషం పెట్టి చంపేశారు అని, ఈ విషయం మాకు తెలిసేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది అని దీనంగా చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చి వాళ్లను నమ్మించారు. గీతను వెతికించామని, ఎంత వెతికినా కూడా తను కనిపించలేదని, మీ నాన్నగారు చివరి మాటగా ఈ ఆస్తి అంతా నన్ను చూసుకోమని చెప్పారని అందరితో అబద్ధం చెప్పాడు ఆ యుగంధర్. కానీ వాళ్ళల్లో ప్రసాద్ నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన ముందుకు వచ్చి, అదేంటి యుగంధర్ అలా అంటున్నావు? గీత తాతగారు ఆస్తి మొత్తం గీత పేరు మీదే రాశారు. చెందితే గీతకు మాత్రమే చెందాలని, లేదా అనాథాశ్రమానికి చెందాలి అని చెప్పారుట. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అలా ఆయన ద్వారా విషయాలు తెలిసేవి మాకు. కానీ ఆయన ఈ మధ్యే కన్నుమూశారు. కాదు, అలా చేశారు ఆ దుర్మార్గులు అని చెప్పి మళ్ళీ, అవునమ్మా, ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడే అర్థం అవుతోంది. అసలు వాడికి ఆస్తి దక్కాలి అంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి. అంటే అందుకేనా ఇంతకాలం నిన్ను చంపటానికి కాదు వాళ్ళు నిన్ను వెతికించింది. నీ ద్వారా ఆస్తి దక్కించుకొని ఆ తర్వాత నిన్ను చంపాలని చూస్తున్నారన్నమాట అయితే. అందుకే ప్రసాద్ నాన్న మనకు వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు చేరవేస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నారని అనుమానం వచ్చి ఆయన చంపేశారన్నమాట. మరి అలా అయితే ఇప్పుడు నిన్ను వెతికి మరీ చంపాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? అంటే దీని అర్థం ఆస్తి మొత్తం వాడి పేరు రాయించుకున్నాడా? అలా జరిగే అవకాశం లేదే అంటూ గుమ్మం వైపు తిరిగాడు రఘురాం. అక్కడ కిటికీ దగ్గర కిటికీకి ఆనుకుని ఏడుస్తున్న ప్రణయ్ని చూసి, ప్రణయ్ అంటూ పిలిచాడు ఆశ్చర్యపోతూ. ఆ మాటకి వరుణ్, గీతలు కూడా ప్రణయ్య అంటూ అటువైపు చూశారు. ప్రణయ్ దగ్గరికి వెళ్ళారు ముగ్గురు కూడా. రఘురాం ప్రణయ్ అంటూ తన చేతిని కదిపాడు. దాంతో ఏడుస్తున్న ప్రణయ్ ఇటు తిరిగి అంకుల్ అంటూ రఘురాం భుజం మీద తలవాల్చి ఏడుస్తుంటే, రఘురాం ఊరుకో ప్రణయ్, ఏంటి ఇది చిన్నపిల్లాడిలాగా? ఊరుకో, అయినా అసలు నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు. దానికి ప్రణయ్, నేను గీతను చూడటానికని వచ్చాను. గీతతో మీరు తన విషయం చెప్తున్నప్పుడే వచ్చాను. కానీ వినటం మంచిది కాదు అని, సంస్కారం కాదు, ఒకరి విషయాలు వినకూడదని తెలిసినా కూడా విన్నాను. ఎందుకంటే నేను గీతని ప్రేమిస్తున్నాను. అసలు ఈ విషయం చెప్దామని వచ్చాను నేను ఇక్కడికి. కానీ గీతను చంపాలని ప్రయత్నించిన వాళ్ళెవరో తెలుసుకోవాలని చాటుగా నించుని విన్నాను. అనుకోకుండా మా నాన్న మీకు తెలుసని, మీ
ఫ్రెండ్ అని, గీత మా నాన్నకి తెలుసని, తనతో పాటు మేము కూడా మీకు కావాల్సిన వాళ్ళమే అని ఇప్పుడే తెలిసింది. కనీసం మొన్న హాస్పిటల్‌లో నన్ను చూసినప్పుడు కూడా మీరు చెప్పలేదు అన్నాడు బాధగా. రఘురాం ప్రణయ్‌తో అయ్యో బాబు! అలా అనకు. అసలు గీత మీ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తోందని నాకు తెలియదు. మొన్నే ఆ రోజే తెలిసింది. కానీ విషయం చెప్తే గీతతో పాటు నిన్ను కూడా బ్రతకనివ్వరని చెప్పలేదు. నీకు కూడా ప్రమాదం అని చెప్పలేదు. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడి రత్తానివి. మీ నాన్నగారి ఫ్రెండ్ నేనే అని తెలిసినా నా కూతురికి ప్రమాదం అని తెలిస్తే నువ్వు ఊరుకోవు. అదీ కాక నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావు. అది సరే కానీ ప్రణయ్, నువ్వు ఇంతగా బాధపడుతున్నావేంటి? మీ నాన్నగారు ఎలా ఉన్నారసలు? ఫోన్ కూడా చెయ్యట్లేదు. ఎన్ని సంవత్సరాలయింది? 5, 6 ఏళ్లయింది మేమిద్దరం కలిసి ఫోన్‌లో మాట్లాడుకుని అని అన్నాడు రఘురాం ప్రణయ్‌తో. అసలు మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఎన్ని సంవత్సరాలయింది? 5, 6 సంవత్సరాలయింది మేము కలిసి మాట్లాడుకుని ఫోన్‌లో అంటూ మళ్ళీ అడిగిన రఘురాంతో ప్రణయ్ బాధగా చూస్తూ ఇంకెక్కడి నాన్నగారు అంకుల్? నాన్న చనిపోయారు అంటూ ఏడుస్తున్నాడు. ఆ మాట విని ఏంటి ప్రసాద్ చనిపోయాడా? అంటూ ఆశ్చర్యపోతూ అడిగారు రఘు, వరుణులు ఇద్దరూ ఒకేసారి ప్రణయ్‌ని. అవునంకుల్. నాన్న ఎవరినో ఫ్రెండ్‌ని కలిసి వస్తాను. వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అందుకే ఫోన్ కూడా చేయకుండా వెళ్తున్నా అని చెప్పి ఆయన పేరు కూడా చెప్పకుండా వెళ్ళారు. కానీ మధ్యలోనే ఏదో లారీ గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయారు అని తెలుసు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక మా నాన్న అప్పుడు బయలుదేరింది మీ దగ్గరికేనని అది తెలుసుకుని ఆ దుర్మార్గులు ఆయన్ని కూడా చంపించారని అర్థమైంది. వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను అని అన్నాడు ప్రణయ్ కోపంతో కళ్ళు పెట్టి తన చేతిని గోడకేసి గుద్దుకొని. దానికి రఘురాం వరుణులు ఆశ్చర్యపోయి అయ్యో! ఆ దుర్మార్గులు మీ నాన్నని కూడా పట్టన పెట్టుకున్నారా? వదలొద్దు బాబు. వాళ్ళని వదిలిపెట్టద్దు అని అన్నారు బాధగా. వారికి పోయే టైం దగ్గర పడింది అన్నారు మళ్ళీ ఇద్దరు. అవును నాన్న. అవును బాబాయ్. వాళ్ళకి పోయే టైం దగ్గర పట్టింది. మా అమ్మా నాన్నలు చెప్పినట్టు వారికి శిక్ష వేసే సమయం దగ్గరికి వచ్చింది అంటూ ప్రణయ్ వైపు చూసి ప్రణయ్ నువ్వు నేను ఇద్దరం కలిసి పగ తీర్చుకుందామని అన్నది గీత. గీత మాటలు విన్న ప్రణయ్ ఆమెతో చేయి కలిపాడు. సరే గీత, నువ్వు నేను వారి పాలిట మృత్యువుగా మారుదాం. వారిని హతమారుద్దాం అంటూ వారితో రఘురాం వరుణులు కూడా చేతులు కలిపారు. ఇక్కడ తమ చావుకి ముహూర్తం పెడుతున్నారు అని తెలియక గీత బ్రతికే ఉందని షాక్ అయ్యారు దినేష్, యుగంధర్, కృష్ణకిషోర్. ఎలా అయినా సరే మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నారు ముగ్గురు కూర్చుని. అది మిస్ అయింది నాన్న అన్నాడు దినేష్ కోపంగా. అవునరా, దాన్ని కష్టపడి కనిపెట్టాం. కానీ ఏం లాభం? చంపలేకపోయాం. దాన్ని చంపి ఆ డాక్యుమెంట్స్ మీద దానితో సంతకం చేయిస్తే ఆస్తంతా మనకు వస్తుంది అన్నాడు యుగంధర్. దాన్ని చంపేసి చచ్చిన శవంతో సంతకం పెట్టించుకొని ఆస్తి దక్కించుకుంటారు మీరు బాగుంది. కానీ అది తప్పించుకుంది కదా దాని బాబు. అదే బాబు కాని బాబు మన విషయం దానికి చెప్పేస్తే ఆస్తి సంగతి దేవుడే. జైలుకు లేకపోతే పరలోకానికో వస్తారు మీరు కూడా నాతో పాటు. సో అందుకే ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అది కూడా ఒకటే కాదు వరుసగా 3 ప్లాన్స్ వేయాలి అని చెప్పాడు కృష్ణకిషోర్. అతడు చెప్పింది విని ఆశ్చర్యంగా చూశారు తండ్రి కొడుకులు. ఏంటి 3 ప్లాన్లా అంటూ ఒకేసారి. అవును, 1 కాదు 2 కాదు 3 ప్లాన్స్ వేయాలి. అవి ముగ్గురం అమలు చేద్దాం. ఒకటి మిస్ అయితే ఇంకోటి, అది కూడా మిస్ అయితే మూడోది అమలు చేద్దాం అన్నాడు కృష్ణకిషోర్. సరే, ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి? అసలు స్పాట్లు ఎక్కడా అని అడిగారు యుగంధర్ వాళ్ళు. కృష్ణకిషోర్ చెప్తా. ఆఫీస్ బయట వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. అది బ్రతికిపోయింది. అక్కడ మనకి కలిసి రాలేదు. అందుకే ఈసారి ఆఫీసులో స్పెట్టా స్పాట్ అంటూ చూశాడు కృష్ణకిషోర్. అవునా, ఆఫీసులో ఎలారా? ఎక్కడా అని అడిగాడు యుగంధర్. అది వాడి అదే ఆ ప్రణయ్ గాడి ఆఫీసులో వాడికి తెలియకుండా ఒకరిని కొనేద్దాం అనుకున్నా. కానీ వాడి ఆఫీసులో ఎవరూ కూడా డబ్బుకు అమ్ముడుపోరని తెలిసింది. అందుకే నా మనిషిని అక్కడ పెట్టా. ఇక అక్కడ ప్లాన్ అంటావా? అక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంది. అదే నా ప్లాన్. ఆ రూమ్ అంతా చాలా చీకటిగా ఉంటుంది.
ఆ గీతని అందులోకి పంపించి బయటికి రాకుండా తలుపులు వేసేసి లోపలికి వెళ్ళేలా పొగ పెడితే ఆ పొగకి అది లోపలే ఊపిరి అడక చేస్తుంది. ఇది ఫస్ట్ ప్లాన్ అంటూ చెప్పడం ముగించాడు కృష్ణకిషోర్. వావ్! సూపర్ ప్లాన్ అని దినేష్ అంటుంటే, అవును కృష్ణ, ఇది నిజంగానే అద్భుతమైన ప్లాన్. చాలా బాగుంది అన్నాడు యువతర్. రెండోది నువ్వే చెయ్యాలి దినేష్ అంటూ దినేష్ వైపు చూస్తూ చెప్పాడు కృష్ణ. ఓ నేనా? తప్పకుండా అంకుల్. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చెప్పండి చేస్తాను అన్నాడు దినేష్ ఉత్సాహంగా. ఏం లేదు. రెండో స్పాట్ దాంట్లోనే ప్లాన్ చేశాను. అది నువ్వేం చెయ్యాలంటే గ్యాస్ లీక్ చేయాలి. అది కూడా రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు గ్యాస్ లీక్ చేయాలి. ఈ ప్లాన్ అమలు చేస్తే దానితో పాటు దానిని పెంచిన బాబు, ఇక దాని బాబాయ్ కూడా చేస్తారు అందరూ. ఒక దెబ్బకి మూడు పిట్టలు అంటూ నవ్వుతూ ఉంటే కృష్ణ, ఏంటి ఆ గీత బాబాయ్య? అంటే వరుణ్ తేజ్ వర్మ వాడు బ్రతికి ఉన్నాడా? ఈ విషయం నీకు తెలుసా? మరి మాకెందుకు చెప్పలేదు? అసలు ఈ విషయాలేవి మాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు యుగంధర్ కొద్దిగా కోపంగా. యుగంధర్ మాట విని నవ్వుతూ, ఎందుకంటే ఈ విషయాలు నాకు చెప్పింది నీ కొడుకు దినేషే అని అంటాడు కృష్ణ. అతడి మాటకు ఆశ్చర్యంగా కొడుకు వంక చూస్తూ, ఏరా దినేష్, నువ్వు చెప్పావా? ఈ విషయం నీకెలా తెలుసు అంటూ కొడుకుని ప్రశ్నించాడు యుగంధర్. అవును నాన్న, నేనే చెప్పాను. నాకెలా తెలుసు అంటే నాకు నా కొడుకు విలాస్ చెప్పాడు అని చెప్తాడు దినేష్. యుగంధర్ కొడుకు చెప్పింది విని ఆశ్చర్యపోతూ, ఏంటి, విలాస్ చెప్పాడా? వాడికిలా తెలుసు? వాడికి మన ఈ విషయాలేవి చెప్పలేదు కదా అసలు. వాడిని ఈ ఊపిలోకి లాగలేదు కదా. ఎందుకంటే వాడికి ఏమన్నా అయితే అమ్మో అనుకుంటేనే గుండె ఆగిపోయినట్టవుతోంది అన్నాడు యుగంధర్ కళ్ళు పెద్దవి చేసి తన గుండె పట్టుకుని. ఇవేవీ కూడా వాడికి తెలియకూడదనే కదా వాడిని మనకు ఇన్నాళ్ళు దూరంగా ఉంచింది అమెరికాలో. అసలు వాడు ఇండియా ఎప్పుడు వచ్చాడు, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నారు అని అంటాడు యుగంధర్ మరీ కొద్దిగా కోపంతో. వాడు ఇండియా వచ్చినట్టు నాకు అసలు ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు. కానీ వాడు నిన్న ఇంట్లో కనిపించాడు అని అంటాడు దినేష్. ఏంటి, ఇంట్లోనా అని అంటాడు మళ్ళీ యుగంధర్ ఆశ్చర్యంగా. హా, ఇంట్లోనే అని చెప్తాడు దినేష్. వాడెప్పుడు వచ్చాడ్రా ఇంటికి? అసలు మనము గీత ఎక్కడ ఉంది అని తెలుసుకుని దాన్ని చంపటానికి వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధలో ఉండి మనం మన చుట్టూ ప్రపంచం మర్చిపోయాం. సరిగ్గా గమనించుకున్నాం. వాడు అదే టైంలో వచ్చాడు. మనం వేరే పనుల్లో బిజీగా ఉండటం, ఇంటికి కూడా రాకుండా కృష్ణ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండటం చూశాడు. వాడు వాడు ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోనంత పని ఏంటి అని ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నట్ట అంటూ చెప్పడం ముగించాడు దినేష్. ఓ అవునా. వాడు ఎంతైనా నా మనవడరా. అందుకే వచ్చిన 4 రోజుల్లోనే మొత్తం తెలుసుకున్నాడు అంటూ నవ్వుకొని, సరే ఇంతకీ వాడేడి అని అడిగాడు యుగంధర్. వాడిని నేను రామాపురం పంపించాను, వస్తాడిప్పుడు అని చెప్పాడు కృష్ణకిషోర్. రామాపురమా? ఎందుకు పంపించు అని అడిగాడు యుగంధర్. నేను 2 ప్లాన్లు చెప్పాను, కానీ మూడోది చెప్పలేదు కదా. ఆ మూడో స్పాట్ రామాపురంలోనే పెట్టా అంటూ తాపీగా చెప్పాడు. అవునా? ఓకే. అయితే కానీ ముందు అనుకున్న 2 ప్లాన్లు అమలు చేయకుండా ముందే ఎందుకు పంపించావు నా మనవణ్ణి అంటాడు యుగంధర్. ఎందుకంటే ఆ ఆనంద్ వర్మ ఇంటిని బాగు చేయించమని చెప్పాను. మన మూడో ప్లాన్ అక్కడే అమలు చేయాలి. కానీ మనదే అని తెలియకూడదు ప్లాన్. అలా తెలియకుండా ఉండాలి అంటే మనం మారిపోయినట్టు నటించాలి అన్న కృష్ణకిషోర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నటించాలి అంటే అని అడిగారు ఆ ఇద్దరు. అవును, నటించాలి. ఆనంద్ వర్మ మన కల్లోకి వచ్చి మీరు చేసిన తప్పులకు తొందరలోనే శిక్ష పడుతుంది, కానీ నేను అందాక చూస్తూ ఊరుకోనంటూ మన పీక నొక్కుతున్నాడు అని, ఇలా చాలా రోజులుగా జరుగుతుందని, చేసిన తప్పులు తెలుసుకున్నామని, బుద్ధి వచ్చింది అంటూ, నీ కూతురు జోలికి ఇంక రామంటూ లెంపలు వేసుకుని కాళ్ల మీద పడి వేడుకున్నామని, పశ్చాత్తాపంతో ప్రాధేయపడ్డామని, దాంతో ఆయన మనల్ని క్షమించాడని, నీ కొడుక్కి గీతనిచ్చి పెళ్లి చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి మారాము అని నమ్మేలా చేసి, ఆ తర్వాత మనం మన ప్లాన్స్‌ని అమలు చేయాలి. అది కూడా మన మీద వారికి ఏమాత్రం డౌట్ రాకుండా అని తన ప్లాన్ చెప్పాడు కృష్ణ.
వావ్! సూపర్ ప్లాన్ తాత అంటూ వచ్చాడు విలాస్ అక్కడికి. అతన్ని చూసి నువ్వేంట్రా ఇక్కడ ఇలా వచ్చావు? అన్నారు ముగ్గురు కూడా. అవును నేనే మరి. నేను వచ్చి మీ గురించి తెలుసుకొని కొంత ఇన్ఫర్మేషన్ నీకు చెప్పి ఇంత హెల్ప్ చేస్తే వీడు వచ్చి ఇన్ని రోజులైందే అని కానీ ఎలా ఉన్నావు అని కానీ మా నాన్న కానీ తాతయ్య కానీ ఆఖరికి నువ్వు కూడా తాత వరుసే కృష్ణ కిషోర్ గారు మీలో ఎవరైనా అడిగారా అసలు నా మొహం జైన చూసారా అంటూ మూతి ముడుచుకుని అలిగినట్టు మొహం పెట్టి అక్కడ కుర్చీలో కూర్చున్న విలాసం చూసి అలిగాడు పిల్లాడు అంటూ నవ్వుకున్నారు ముగ్గురు. అది చూసి విలాస్ కూడా నవ్వి అయితే తొందరలోనే నన్ను పెళ్లి కొడుకుని చేస్తారనమాట. అంటే ఇది మీ ప్లానేనా లేకపోతే రియల్నా అంటూ చూశాడు కన్నింగా నవ్వుతూ. అతడి మాటలు విని కృష్ణ నవ్వుతూ అవునరా మనోడు కాని మనోడా ముందు వాళ్ళని నమ్మించి మీ పెళ్లి విషయాలు మాట్లాడుతూనే ఆ ప్లాన్స్ అమలు చేయాలి. ఈ లోపల మన ప్లాన్స్ వర్కౌట్ అయ్యి అది చేస్తే ఓకే లేదు మన ప్లాన్స్ ఫ్లాప్ అయ్యి అది తిప్పుకొట్టి బ్రతికింది అనుకో దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అనుక్షణం టార్చర్ పెట్టి మరీ చంపుతావు నువ్వు. అది చూసి దాని బాబు కాని బాబు ఇంకా దాని బాబాయిలు గుండెలు పగిలి చస్తారు. అప్పుడు ఇక మనకు శత్రుశేషం ఉండదు కదా అంటూ నవ్వుకున్నారు నలుగురు కూడా. అక్కడ రఘురాం ఇంట్లో చాలా సంతోషం ఉంది రఘు. నా అన్నం పిట్టని కాపాడటానికి నువ్వు చాలా త్యాగాలు చేశావు. రఘు నువ్వు చేసేది చిన్నది కాదు. ఏం చేస్తే నీ రుణం తీర్చుకోగలను నేను ఆనాడు నువ్వంటూ లేకపోతే అంటూ రఘు చేతులు పట్టుకుని ఎమోషన్ అయ్యాడు వరుణ్. అదేంట్రా వరుణ్ ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను పరాయివాడిని చేస్తున్నావు. గీత నా ప్రాణంరా. ఆనాడు ఏ దిక్కు లేని నాకు ఉద్యోగం ఇచ్చి ఆదరించి నాకు స్నేహితుడు స్నానాన్నిచ్చావు నువ్వు. ఒక తమ్ముళ్లాగా చూసుకున్నారు మీ అన్నయ్య. నన్ను మీ ఇంట్లో ఒక సభ్యునిగా చేశారు. ఆ మాటకొస్తే నేనే మీకు రుణపడి ఉన్నాను అన్నాడు రఘురాం కూడా ఎమోషనల్. వీళ్ళ మాటలు విన్న గీత దగ్గరికి వచ్చి ఆపుతారా మీరిద్దరు మీ త్యాగాలు రుణాలు అంటూ మీరు మీ మాటలు ఇంకా ఇప్పుడు అందరం కలిసామని ఆనందపడకుండా జరిగిపోయిన గుర్తు చేసుకుని బాధపడటం ఎందుకు నన్ను కూడా అంటూ మొహం చిన్నగా చేసి కూర్చున్న గీతని చూసిన రఘురాం వరుణ్ నాదో కోరికరా అని అంటాడు. ఏంట్రా అది అన్నాడు వరుణ్. ఏం లేదురా ఆ రోజు ప్రణయ్ నాన్నగారు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడారు కదా అందుకని అంటూ చెప్పాలా వద్దా అని సంశయిస్తుంటే వరుణ్ స్నేహితుని భుజం మీద చెయ్యి వేసి నాకు అర్థమైంది కానీ నీ ఆలోచన ఏంటి అనేది కానీ రుణం తీర్చుకోవడానికి కాదు అంటూ లేచి అక్కడే ఉన్న ప్రణయ్ దగ్గరికి వెళ్ళి తనని గీత దగ్గరికి తీసుకుని వచ్చి తన చేతిలో గీత చేతిని పెట్టి ప్రణయ్ ఇక నుండి గీత బాధ్యత మాకంటే నీకే ఎక్కువ. ఎందుకంటే తనకి కాబోయే భర్తగా ఇది నీ హక్కు. బాధ్యత నీకు అప్పగిస్తున్నా అంటూ చెప్పి మళ్ళీ నీకు గీతని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు ఇద్దరు స్నేహితులు. ఇద్దరు ప్రణయ్ వైపు చూశారు ఏం చెప్తాడా అని అనుకుంటూ. వారి మాటలకి ప్రణయ్ అయ్యో అంకుల్ నాకివేమీ తెలియకముందే గీతని మొదటిసారి చూసినప్పుడే నేను తనని ఇష్టపడ్డాను. రఘురామ్ అంకుల్తో మాట్లాడలే అనుకున్న ఈ విషయం గురించి కానీ ఈ లోపలే నా పంట పండింది. మీరే నా మనసులో మాట తెలుసుకుని గీతని నా దాన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ గీత వైపు కొంటెగా ఓరగా చూస్తూ మరి గీతకి ఇష్టమో కాదో అని అన్నాడు ప్రణయ్. అతడి మాట విన్న గీత చిన్నగా నవ్వుతూ నాకు ఇష్టమే అని చెప్పి ప్రణయ్ వంక చూసి కన్ను కొట్టి ఇహ నుండి మనకు ప్రతిరోజు ప్రణయ్ గీతమే అంటూ సిగ్గుపడుతూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పి రూంలోకి వెళ్ళింది గీత. అది చూసి రఘురాం వాళ్ళంతా నవ్వుకున్నారు. బాబు ప్రణయ్ అంటూ పిలిచాడు రఘురాం. చెప్పండి మావయ్య అంటూ ఆగి మళ్ళీ రఘురాం వైపు చూస్తూ సంశయిస్తూ అంటే ఇప్పుడు మీరు నాకు మామయ్యనే అవుతారు కదా మరి నేను ఇలా పిలవచ్చా అని అడుగుతాడు మొహమాటంగా. ఆ మాటకు రఘురాం నవ్వుతూ అయ్యో భలేవాడి అల్లుడు భేషుగ్గా పిలవచ్చు. నీకు ఒకరికి ఇద్దరు మామగారులు ఉన్నారు. మరి ఈ ఇద్దరు మామలతో ఎలా నెట్టుకు రాగలవో ఏమో మరి అంటూనే మా గీత నాతో మొదట మీ మధ్య జరిగిన గొడవ గురించి మీ పరిచయం గురించి చెప్పింది. నిన్ను మొదటిసారి చూడగానే నచ్చావని కూడా చెప్పింది అన్న రఘు మాటకి చిన్నగా నవ్వుకుని అమ్మ దొంగ నువ్వు కిలాడివే పెళ్ళైన తర్వాత చెప్తాను ఈ సంగతి అని మనసులో అనుకుని మళ్ళీ మొహాన్ని సీరియస్గా పెట్టి మావయ్య మనకు అన్యాయం చేసిన వాళ్ళంతా చూశాకే మా పెళ్ళి అని అన్నాడు. లోపల ఉన్న గీత ఈ మాట విని బయటకు వచ్చి థ్యాంక్స్ ప్రణయ్ నా మనసులో ఉన్న మాటే నువ్వు చెప్పావు అంటూ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రేమించిన తర్వాత
తల్లిదండ్రులకు చెప్పి వారికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటారు, లేదా వేరేగా ఆలోచిస్తారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. ప్రేమించిన నాకు నేను నా వాళ్ళకి చెప్పకుండానే నా మనసు తెలుసుకొని నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు అని అంటున్న గీత ప్రణయ్ వైపు చూస్తూ మరి అబ్బాయి గారికి అంటూ ఏదో చెప్తుంటే ప్రణయ్ మధ్యలో అడ్డుకొని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గీత, ప్రాణం, ఐ లవ్ యూ, నువ్వు నాకు నచ్చవు అని ఇప్పుడే చెప్పకనే చెప్పావు. మరి నేను అంటే ఇష్టం ఉండి కూడా చెప్పకుండా ఇన్నాళ్ళు నీ మనసులో మాట చెప్పకుండా నన్ను దూరంగా ఉంచినందుకు నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అది ఇచ్చే ముందు నీకు ఒకటి చెప్పాలి. ఐ డూ లవ్ యూ గీత అంటూ ఆగి ఆమె వైపు చూశాడు. గీత అమాయకంగా మొహం పెట్టి మనసులో వీడు నాలాగా యాక్సెప్ట్ చేశారు. మరి మళ్ళీ పనిష్మెంట్ ఏంట్రా దేవుడా, వీడు మారడు అని తనలో తను అనుకుంటూ చెప్పు ఏం చెయ్యాలి అన్నది గీత మొహం చిన్నగా చేసి. గీత మొహం చూసి చిన్నగా లోపల నవ్వుకుంటూ ఆ పనిష్మెంట్ ఏంటి అంటే నాకు అంటూ ఆగాడు ప్రణయ్. నీకు అంటూ చూస్తున్న గీతమోహన్ చూస్తూనే నాకు ఒక ఒక అంటూ విషయం చెప్పకుండా నసుగుతున్న ప్రణయ్ వైపు చిరుకోపంగా చూస్తూ అబ్బా చెప్పు ప్రణయ్ ఏం కావాలో, నాకు నాకు అంటున్నావే కానీ అసలు విషయం చెప్పవు అన్నది గీత. నాకు ఒక కిస్ కావాలి అంటూ చెప్పిన ప్రణయ్ మాటకు గీత సిగ్గుతో తల ఉంచుకుని నవ్వుతూ ఉంది. అక్కడ ఉన్న రఘురాం వరుణులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ వీరు అడ్వాన్స్ అవుతున్నారు అనుకుని బాబు ప్రణయ్, మేము పెద్దవాళ్ళం, ఇద్దరం ఇక్కడే ఉన్నాం నాయనా, కాబట్టి కాస్త మీరు అంటూ చెప్తున్న రఘురాం మాటలు విని ప్రణయ్ సర్దుకుని ఓహ్ సారీ మౌయ్య అంటూ గీత వైపు ఒక చిలిపి లుక్ ఇచ్చి వీళ్ళ వైపు తిరిగి మళ్ళీ సరే మావయ్యలు, సారీ, మా రొమాన్స్ తర్వాత చూసుకుంటాం, కానీ గీత మా ఆఫీసులోనే వర్క్ చేస్తుందని వారికి ఎలా తెలుసో కనుక్కొని రేపు చెప్తా. ఆ తర్వాత మన ప్లాన్ ఏంటో ఆలోచిద్దాం. మరిక నేను వెళ్ళొస్తా అంటూ చెప్పి గీత వైపు తిరిగి బాయ్ బంగారు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణయ్. దినేష్ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ప్లాన్ అమలు చేయాలని మర్నాడు రఘురాం ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఇటు వీళ్ళు వచ్చే లోపల రఘురాం ఇంట్లో బాబాయ్ ప్రణయ్ ఏమైనా ఫోన్ చేశాడా అని వరుణ్ అడుగుతుంది గీత. దేనికమ్మా, దేని గురించి అని అడిగిన తన బాబాయ్తో అదే బాబాయ్, నిన్న వెళ్తూ చెప్పాడు కదా మన కుటుంబాన్ని నాశనం చేసిన వారి అంతు చూసేందుకు ప్లాన్ ఆలోచిస్తాను అని. ఏదైనా ప్లాన్ ఆలోచించాడేమో అని చెప్పి అని అన్నది. అది ఏదైనా ఆలోచిస్తే ముందు నీకే చెప్తాడు కదరా ప్రణయ్, అయినా అతడేదో పరాయివాడ అయినట్టు నువ్వు పరాయిదానిలా నన్ను అడుగుతావు ఏంట్రా, మీరిద్దరూ పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, కాబోయే భార్యాభర్తలు. ప్రణయ్ కాబోయే భర్త, మనసారా ప్రేమించినవాడు నువ్వు. అతడు ఫోన్ చేసేదాకా ఎందుకు ఆగడం, నువ్వే ఫోన్ చేసి మాట్లాడు, ఇద్దరు ఆలోచించండి అని చెప్పాడు వరుణ్. తన బాబాయ్ చెప్పింది విని సరే బాబాయ్ అని చెప్పి అవును నాన్నేరు బాబాయ్ కనిపించడం లేదు అంటూ తండ్రి గురించి అడిగింది. రఘురాం బయటకు వెళ్ళాడమ్మా అని చెప్పాడు వరుణ్. అవునా, సరే బాబాయ్ అంటూ ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్లి ప్రణయ్కి కాల్ చేసింది గీత. ప్రణయ్ గీత నుండి ఫోన్ రావడంతో హ్యాపీగా అల్లరిగా ఫీల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసి హలో బంగారం, ఏంటి సంగతి, సడన్ గా నేను గుర్తొచ్చానా, నన్ను చూసి ఒక రోజు కూడా అయిందో లేదో ఇంతలోనే బెంగపడ్డావా డియర్, ఉండలేకపోతున్నావా నన్ను చూడకుండా, కనీసం నాతో మాట్లాడకుండా కూడా, పోనీ ఒక పని చేయనా, నేను కూడా అటు వచ్చైనా, ఇంచక్క నీతో పాటే ఉండొచ్చు నేను కూడా, అప్పుడు మన ఇద్దరం అచ్చిపుచ్చుకులు ఆడుకోవచ్చు, రోజు ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇద్దరం, నేను కూడా నిన్నే తలుచుకుంటున్నా, రాత్రి నా కల్లోకి వచ్చి ఎంత అల్లరి చేశావో తెలుసా నువ్వు అంటూ గ్యాప్ లేకుండా మాట్లాడుతున్న ప్రణయ్ని మధ్యలోనే అడ్డుకుని ఆగు ఆగు అని అడ్డుకుంటూ నవ్వుతూ ఏంటి నేను అలా చేశానా, ఏం చేశానో చెప్పు అని అడుగుతుంది గీత ముద్దుగా. ఏయ్ ముద్దు, నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్పని, నువ్వు అడగకపోయినా చెప్తాను విను. కలలో మనకి పెళ్ళైనట్టు, తర్వాత మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినట్టు, నువ్వు తెల్ల చీర కట్టుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో సిగ్గుపడుతూ హంసలా నడుస్తూ చిన్నగా నవ్వుతూ గదిలోకి వచ్చి వంచిన నీ తల ఒకసారి పైకెత్తి నన్ను చూసి సిగ్గుతో నీ కనురెప్పలు కిందకి వాలితే
నీ కాలి బొటనవేలుతో నేల మీద ముగ్గు వేస్తూ ఓరగా నీ కనురెప్పలు పైకెత్తి చూసి ప్రణయ్ అంటూ నువ్వు గోముగా ముద్దుగా మత్తుగా పిలుస్తావని నేను నీ దగ్గరికి వచ్చి నీ చేతిలోని పాల గ్లాస్ అందుకుని అందులో ఉన్నవి మన ఇద్దరం పంచుకుని ఇద్దరంగా ఉన్న మనం ఒక్కటే అని ఆ తర్వాత ఎన్నో ఊహల్లో తేలియాడుతూ ఏదేదో ఊహించుకుని ఏదేదో చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నా నేను. కానీ నువ్వు ఇలా సిగ్గుపడుతూ వస్తుంటే నా ఊహ నిజమైనదని ఆనందపడేలోపే మనం ఒక గేమ్ ఆడదాం అని చెప్పి దమ్ముంటే నిన్ను పట్టుకోమని చెప్పి తీరా పరుగు పెట్టే సమయంలో నువ్వు ఏది విసిరితే అది కిందకి పడకుండా క్యాచ్ చేయాలని, అలా క్యాచ్ చేయకపోతే నువ్వు చెప్పింది నేను వినాలి, ఒకవేళ అన్ని క్యాచ్ చేస్తే నువ్వు చెప్పింది నేను వింటా అంటూ కండిషన్ పెట్టావు నువ్వు. ఇదేదో బాగుంది అని నేను ఓకే చెప్పాను. అవును ప్రణయ్, చాలా బాగుంటుంది అంటూ నువ్వు గది అంతా పరుగులు పెడుతూ చేతికి అందిన వస్తువు నువ్వు విసిరేస్తే నువ్వు పట్టుకోవాలి అంటూ పిల్లోస్, ఫ్లవర్ వాస్, పళ్ళు, బుక్స్ ఇలా చాలా వస్తువులు విసిరేస్తుంటే ప్రణయ్ అన్ని క్యాచ్ పట్టుకుంటూ ఇక నువ్వు ఓడిపోతావంటే అమ్మో నా కళ ఏమవ్వాలి, ఈయన గారు గెలిస్తే అని అనుకుంటూ ఇదిగో ప్రణయ్, శ్రీవారు అంటూ ముద్దుగా చూస్తూ నేను మన గదిలో అన్నీ విసిరేస్తాను అన్నాను, సో అందులో ఇది కూడా ఉంది అంటూ పాల గ్లాస్ తీసుకుని చూపించి ఇప్పుడు ఈ పాల గ్లాస్ వంతు, దీన్ని నువ్వు ఇందులో ఉన్న పాలు కింద పడకుండా పట్టుకోవాలి అంటే ప్రణయ్ ఆశ్చర్యపోయి చూస్తూ మొహం చిన్నది చేసి ఏమంటున్నావే, పాల గ్లాస్ విసరడా ఏంటి, అదేమైనా వస్తువు అనుకున్నావా అన్నాడు అయోమయంగా. హా అంతే మరి నేను అన్నది గీత లోపల నవ్వుకుంటూ. ఇదెక్కడి వింతని అంటూ వింతగా చూస్తున్న భర్త వైపు చూసి మరేం లేదు శ్రీవారు, నాకు ఒక కోరిక మాత్రమే కాదు, ఇది ఒక కళ ఉంది పెద్దది, మనల్ని ఏకం చేసే ఈ తొలిరేయి గురించి అన్నది. ఏంటి ఆ కళ అని అన్నాడు ప్రణయ్. అది ప్రణయ్, మన తొలిరేయి సిమ్లా యాపిల్ చెట్ల మధ్యలో, ఆ పైన నక్షత్రాలు, చందమామ, ఇంకా పచ్చని చేలు, వాటి నుండి వచ్చే పైరుగాలి, వైజాగ్ బీచ్, ఆ సముద్రపు హోరు, ఇంకా ప్యారిస్ హిల్ టవర్ అంటూ చెప్తూ పోతున్న గీత వంక పిచ్చివాడిలా చూస్తూ అమ్మో అమ్మో ఏంటే ఇది ఇలా చెప్తున్నావు పెద్ద లిస్టు, అసలు లోకంలో ఎక్కడైనా ఇలాంటిది ఉంటుందా, ఇలాంటి కళ ఉంటుందా, అసలు అసలు ఇన్ని చెప్పావు, అన్నీ ఒక చోట ఎలా కుదురుతుంది, వీటన్నిటి మధ్య మన తొలిరేయి ఎలా జరుగుతుంది, ఇదెక్కడ విడ్డూరమే బాబు, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయే నీకు అసలు అన్నాడు ప్రణయ్ నీరసంగా కొద్దిగా కోపంగా. అయ్యో శ్రీవారు, అంతే ఇదవక్కర్లేదు, ఆలోచిస్తే అవన్నీ మన ముంగిట్లోకి రప్పించవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నీకు కొన్ని రోజులు టైం ఇస్తున్నా, ఆ లోకం నేను చెప్పినవని అరేంజ్ చేయాలి, ఆ తర్వాత నీ ఇష్టం, అందాక నువ్వు కింద నేను పైన, లేదా నువ్వు ఇక్కడ నేను మా నాన్న దగ్గర అంటూ బాంబు పేల్చి నా ఆశల మీద నీళ్లు చల్లి నా బొగ్గకిళ్ళి వెళ్ళావు కదే రాక్షసి అంటూ చెప్పడం ముగించాడు ప్రణయ్. ప్రణయ్ మాటలు విన్న గీత ఆశ్చర్యంగా ఏంటి నేను అలా అన్నానా, అసలు నాకు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు, కానీ ముందు నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో, ముందు మన పెళ్లి అది ఇది అంటూ కలలు కనుక ఇది కాదు ముఖ్యం, ముందు ఆ విధవల సంగతి చూద్దాం, ఆ తర్వాత ఏదైనా అని నిక్కచ్చిగా చెప్పింది గీత. ఓసిని కళని కూడా ప్రశాంతంగా చెప్పనివ్వదు కదా, అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు, రేపు దీంతో ఎలా వేగాలో ఏంటో పెళ్ళయ్యాక జీవితాంతం అని మనసులో అనుకుని పైకి సరే బంగారం నువ్వు ఎలా అంటే అలా, ఇది ముందే అనుకున్నాం కదా, అయినా మనం ఆల్రెడీ సరే ఇంతకీ దేనికి ఫోన్ చేసావు చెప్పు అని అడిగాడు. గీత అమ్మయ్య అనుకుని వాళ్ళంతా చూడటానికి ఏమైనా ప్లాన్ ఆలోచించావా అని అడగటానికి చేశాను, కానీ నువ్వేమో ఇలా నా బుర్ర తిన్నావు అన్నది. అవును గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు ఈ లోపల అన్నాడు ప్రణయ్. అప్పటి వరకు అతని మాటల్లో అల్లరిపోయి సీరియస్ వచ్చింది. ఏంటి ప్రణయ్, ఇంతలోనే ఇలా సీరియస్ గా మాట్లాడుతున్నావు, ఏమైంది, ఏదైనా జరిగిందా అని అడిగింది. నాకు ఒక విషయం తెలిసింది అంటూ చెప్పాడు. ఏంటది అని అడిగింది గీత. ఇంతసేపు విలన్స్ ముగ్గురే అనుకున్నాం, కాదు నలుగురు అని ఇప్పుడే తెలిసింది అని అన్నాడు. ఏంటి ప్రణయ్ నువ్వు చెప్పేది, నలుగురా అన్నది ఆశ్చర్యపోతూ గీత. అంటే ఎస్, అంటే అప్పుడు లేడు ఇప్పుడే పుట్టుకొచ్చాడు. ఇప్పుడు పుట్టుకురావడం ఏంటి ప్రణయ్, అసలు ఏమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. అవును గీత, మనకు ఆ కృష్ణకిషోర్, యుగంధర్, వాడి కొడుకు దినేష్ వాళ్లే అని అనుకున్నాం మనం ఇప్పటి వరకు, కానీ కొత్తగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.